ముఖ్యంగా పల్మనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకు గత మార్చి నాటి నుండి వర్షాభావ పరిస్థితుల వలన తాగునీటి సమస్య అనేది చాలా చోట్ల సోర్స్ అన్ని కూడా ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు అదనంగా బోర్లు వేసేదానికి కూడా మనకు సోర్స్ అనేది ముందు నీళ్ల శాతం ఎక్కడ ఉండేది కూడా సరైన మనకు లోతుగా చాలా లోతులో ఉన్నాయి. కొన్ని బోర్లు డ్రై అయినాయి. అందువల్ల మనం 2-3 రోజులు కూడా ఒకసారి కొన్ని ఏరియాలు ఇవ్వలేకపోతున్నాము. దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఇప్పుడు నాగమంగళం దగ్గర గత వారం 10 రోజుల నుంచి రివర్లో కూడా నీళ్ళు ఎండిపోయినాయి. ఇక్కడ కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళు కూడా మా కంటపడడం జరిగింది. మన మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఇక్కడ వాళ్ళ ఇసుక బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి నీటి వలన ఎక్కడైతే ఇసుక దిగడం వల్ల మనకు నీళ్లు రోజుకు భూమిలో కుంగిపోతున్నాయి. దీనిపైన ముందుగా ప్రతి ఒక్కరూ ఇసుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశంలో ఇసుక అమ్మేదానికి కానీ అక్కడ తోడేదానికి కానీ ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకోవాలి. నీటికి సంబంధించినటువంటి బోర్లు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం చాలా దుర్భరమైన పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన నీటిని పొదుపుగా వాడండి. ఇంకా నేరుగా మనకు మోటార్లకు పైప్ లైన్ కనెక్షన్ లేకుండా కూడా మన కౌన్సిల్లో చెప్పడం జరిగింది. పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ తీసుకోకుండా కింది లెవెల్ అందరికీ నీళ్లు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి మోటార్లు ఆఫ్ చేసుకోవడం కానీ లేదంటే మా దృష్టికి వచ్చి డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరికీ ఏదైతే పేద ప్రజలందరికీ కూడా స్లమ్ లెవెల్లో అందరికీ కూడా హైలైన్స్ వరకు నీళ్ళు అందరికీ వచ్చిన 3-4 రోజులకైనా అందరికీ అందే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతున్నాను.